రాము ఈ మధ్య చాలా నిశ్శబ్దంగా ఉంటున్నాడు. బయటికి చూస్తే అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం అతన్ని ఒక పెద్ద కష్టం మెల్లగా నలిపేస్తుంది. ఆ బాధ ఎవరికి చెప్పాలో అతనికి అర్థం కావడం లేదు. ఇంట్లో తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు బాధపడతారేమో అని, స్నేహితులకు చెప్తే ఎగతాళి చేస్తారేమో అని, తర్వాత అదే విషయంతో తనను తక్కువగా చూస్తూ అందరికీ చెప్పేస్తారేమో అనే భయం అతన్ని ఇంకా మౌనంగా ఉండిపోతున్నాడు. అలా రాము తన కష్టాన్ని తనలో దాచుకొని రోజురోజుకి ఒంటరిగా మారిపోతున్నాడు. ఒకరోజు పార్కులో రాము ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉండగా అప్పుడు ఒక బామ్మ రాము కష్టాన్ని తెలుసుకొని ఉపాయం చెప్పింది. అప్పుడు రాముకి చాలా భారం తగ్గినట్లయింది. ఇలాంటి సమయంలో ఎవరైనా మన బాధను నిజంగా విన్నా, ఒక్క మాట ఓదార్పు చెప్పినా ఎంతో సహాయం చేసిన వారవుతారు. చూశారుగా రాము కథ. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఒక్క మాట ఓదార్పుని, అదే ఒక్క మాట ఒక మనిషిని బాధ పెడుతుంది కూడా. కాబట్టి మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరైనా తమ కష్టాన్ని మీతో పంచుకుంటే ఎగతాళి చేయకండి. సహాయం చేయలేకపోయినా కనీసం ఒక మంచి మాట చెప్పండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా జీజే తెలుగు స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి కథలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.